టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన కడప జిల్లాలో చిచ్చురేపింది. రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి ఆశించారు. అయితే ఆయనకు టికెట్ కేటాయించకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంప్రసాద్ రెడ్డికి ఎలాంటి పరిస్థితిలో సహకరించేది లేదని స్పష్టం చేశారు. అనాలోచిత నిర్ణయంతోనే చంద్రబాబు రాయచోటి టికెట్ ని కేటాయించారన్నారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కడప జిల్లా రిపోర్టర్ రామచంద్ర అందిస్తారు. వ్యాప్తంగా టీడీపీ 118 సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అయితే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 4 అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మిగతా అభ్యర్థులను ఇంకా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాయచోటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆశించినటువంటి ఆశావహులు అందరూ కూడా ఈ రోజు వారి పేరు ప్రకటిస్తారని చెప్పి కూడా ఆశించారు. అయితే ఈ రోజు అనూహ్యంగా టీడీపీ అధిష్టానం మాత్రం రాంప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించడంతో ఆశావహులైనటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారంటూ ఆయన అనుచరులు కూడా ఆరోపిస్తున్నారు అధిష్టానంపై. అయితే ప్రస్తుతం మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు టికెట్ ఆశించారు, అయితే అనూహ్యంగా మరో వ్యక్తిని ప్రకటించారు, దీన్ని ఎలా చూస్తారు? నేను టికెట్ ఆశించలేదయ్యా. గత 25 సంవత్సరాల నుంచి ఒక పార్టీ తరఫున పోటీ చేసినాను. ఒక పార్టీని ఈ ప్రాంతంలో నిలబెట్టే దానికోసం కృషి చేసినాను. ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి తెలుగుదేశంకు లేకున్నా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీని ఇంటింటికి పరిచయం చేసిన వ్యక్తిని నేను. గతంలో తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, అయితే 50-60 వేల మెజార్టీతో ఓడిపోయిన నియోజకవర్గం ఇది. దీన్ని మెల్లగా దినదినము రోజు కొంచెం ప్రజల్లో ఉన్న మనసును దాన్ని తెలుగుదేశం వైపు మళ్లించే ప్రయత్నంలో నా కృషి ఎనలేనిది. నేను ఇంత కష్టపడి పనిచేసినా ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకుండా పోవడం చాలా బాధాకరం. మీరు ఆశించలేదు, అయితే పార్టీ కోసం కృషి చేశారు. మీరు చేసినప్పుడు పనిని అధిష్టానం గుర్తించలేదని భావించవచ్చా? గుర్తించలేదనే కదా ఆవేదన అంతా. పార్టీ గుర్తించలేదు, ఎందుకు ఇట్లా జరిగింది అని ప్రశ్నించేదానికి అడిగేదానికి కూడా సమయం ఇవ్వలే. కనీసం కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసే పరిస్థితులు కూడా లేవు. ఒక ఏకపక్ష నిర్ణయము, ఒక నియంత పార్టీ మాదిరి తయారు చేశారు ఆ పార్టీని. ఇంక ఈ చేసేది విధి లేక మేము కార్యకర్తల సమావేశాలు పెట్టుకుని ఈ కార్యకర్తల నిర్ణయాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటాం. ఓ స్వచ్ఛమైన భావాలతో బతికే వాళ్ళం మేము. నియంతలు విధించే వాళ్ళు రాసే రాతలకు మటుకు మేము బానిసలు కాకూడదని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అయితే మీ కుటుంబంలోనే మీ మరదలకు సీట్ ఇచ్చారు కాబట్టి మరొకరికి ఇచ్చే అవకాశం లేనందున మీకు ఈసారి సీట్ ఇవ్వలేదని చెప్పి కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఈ టికెట్ ఇవ్వకూడదు అనే ఆలోచన ఉంటే ఎప్పుడో సంవత్సరం ముందే నన్ను తీసేసి ఉండొచ్చు. నేనేం కావాలని అడిగినానా? ఇన్ని సంవత్సరాలు పొడుగునా నా దగ్గర పని చేయించుకోవడం తప్పు. ఒకవేళ చేయించుకున్న తర్వాత ఇట్లా పరిస్థితులు వస్తే ఎవరు దీంట్లో యోగ్యులు అనేది కూడా చూసిండాలా. అయినా ఒక తప్పును కప్పిపుచ్చుకునేదానికి ఇటువంటివన్నీ చెప్తా ఉంటారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవరి డెసిషన్ వాళ్ళకు ఉంటుంది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు, మీరు టీడీపీలో కొనసాగుతారా? ఆ అభ్యర్థికి మీరు మద్దతు ఇస్తారా, లేకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? నేను టీడీపీకి అభ్యర్థికి ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వనని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి కళాఖండ్కి చెప్పడం జరిగింది. నేను భవిష్యత్తులో మా ముఖ్యమైన నాయకులందరితో మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటాను. అయితే టీడీపీ అధిష్టానానికి ఎంతో సేవ చేశారని, వారు నా పనిని గుర్తించలేదు, కృషిని గుర్తించలేదని చెప్పి, అయితే భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా రమేష్ రెడ్డి చెప్తున్నారు.